ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నానండి. ప్రతిదినము కూడా దేవుని యొక్క మాటలు విని మరి బలపరచబడుతున్నందుకే దేవునికి ఎంతో మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన యొక్క స్వార్థ పరిచర్య దినాలలో మరి ఎత్తైన కొండ మీదకి ఎక్కినప్పుడు ఒక దినాన్ని ప్రజలందరినీ కూడా ప్రోగు చేసి దేవుని యొక్క మాటని ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమనంటే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ వచనంలో మరి ఇలా రాయబడింది. 3వ వచనంలో మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని రాయబడిందండి. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మను గురించి బోధించడానికి లోకానికి వచ్చాడు. మరి ప్రతి ఒక్క మానవునికి కూడా ఆత్మను దయచేసింది దేవుడే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 8వ మాటలు మనం చూసినట్లయితే కనుక అక్కడ మరి చెప్పబడే మాట ఏంటంటే, మరి ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్ద నుండి మరి తిరిగి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆత్మ విషయమై నీకు చింత ఉందా? ఆత్మ విషయమై నీకు వేదన ఉందా? ఆత్మ విషయమై నీకు బాధ కలుగుతుందా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేయి. మరి మనందరికీ కూడా దయచేసిన వాడు ఆయనే. మరి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే కనుక అక్కడ నేల మంటితో నరుని చేసి